ఒక దేవుణ్ణి సెటిల్ చేద్దాం మతానికి అనే తపన ఏదో కనిపిస్తోంది వీళ్ళల్లో. దళితులు దాడికి పాల్పడ్డారు, దాడి చేసిన వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారనే గొడవ ఒకటి ఉంది. ఆ రామాయణ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు మాకు ఒక దేవత ఉండాలని కోరుకునే రైట్ లేదు వాళ్ళకి. అవసరం అయితే మిలిటరీని దింపి ప్రతి ఇంటికి తాళం వేసి మేం గుడి కడతాం. రాముడి పేరుతో దళితుల మీద జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రస్తుత కాలంలో గుడిల గురించి మాట్లాడుతున్నట్టు నాయకులు బళ్ళ గురించి, ఆసుపత్రుల గురించి మాట్లాడట్లేదు. ఏదైతే ఆకువీడిలో జరిగిన ఇష్యూ దాని గురించి అయితే అక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ నేత భానుప్రకాష్ గారు ఖచ్చితంగా మేము గుడి కట్టే తీరుతాం, మీరెవరు మమ్మల్ని అడగడానికి అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఏదైతే శ్రీరామనవమి రోజు జరిగిన ఇష్యూ గురించి అక్కడ ఖచ్చితంగా శ్రీరాముడి గుడి కడతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఈ నేతలే ఖచ్చితంగా మేము ప్రజల సమస్యలు తీరుస్తాం, ప్రజల కోసం ఇల్లు కడతాం, ప్రజల కోసం స్కూళ్ళు కడతాం, ప్రజల కోసం ఆసుపత్రులు కడతామని ఎందుకు అడగారు? సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆకువీడి ఇష్యూ మీకు తెలిసిందే, ఏం జరిగింది శ్రీరామనవమి రోజు అనేది. అయితే ఇంత గట్టిగా, ఇంత బలంగా భానుప్రకాష్ గారు మేము కట్టి తీరుతాం, గుడి కట్టి తీరుతాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అంటే అక్కడ రామాలయ నిర్మాణం జరుపుతాము అనేది రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు ప్రతిపాదన. అయితే అక్కడ ఒక లోకల్ గాడెస్, అంటే మనం ఎలా పిలుస్తామంటే గ్రామదేవత పేరు గొంతెనమ్మ అంటున్నారు. ఆవిడ కుంతీదేవి తాలూకా ఆ రెఫరెన్స్లో నుంచి వచ్చినటువంటి గ్రామదేవత. కుంతీదేవి అక్కడ తపస్సు చేసింది అనడానికి ఏవో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. అది లోకల్గా ఉన్నటువంటి నమ్మకాల్లో భాగం కావచ్చు. అయితే వాళ్ళ గొంతెనమ్మ తల్లి ఆలయం కట్టాలి అనేది వాళ్ళ లోకల్ జనాల ఫీలింగ్. వీళ్ళు రాముడు ఆలయం కడతామంటున్నారు. రాముడితో మాకేం సంబంధం అంటున్నారు. రాముడితో సంబంధం లేకపోతే కుదరదని వీళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు అడుగుతున్న పద్ధతిలో అక్కడ వాళ్ళు అనుకున్న గ్రామదేవత గుడి ఏదో కట్టేస్తే గొడవ లేదు. ఆవిడ కూడా హిందూ దేవతే కదా, ఇప్పుడు ఆవిడని ఎందుకు మీరు పరిగణనలో తీసుకోరు అనేది జనాల గొడవ. ఒకవేళ హిందుత్వ ప్రమోషను మీ యాక్టివిటీ అయితే రాముడి ద్వారానే ఎందుకు చెయ్యాలి? ఇప్పుడు ఆవిడ కుంతీదేవి అవతారం అని చెప్తున్నాం కదా మేము. కుంతీదేవిని, కృష్ణుడిని మీరు పూజిస్తున్నారు కదా, కాబట్టి ఆవిడని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయరు అనేది లోకల్ ఆడియన్స్, లోకల్ ప్రజల గొడవ. వాళ్ళ కోరిక మన్నించడానికి వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళ గొడవ ఏంటంటే వీళ్ళు రామాలయం నిర్మించడం ద్వారా ఏదో సాధించాలనేది ప్రోగ్రాం. అసలు ఎందుకు రాముడిని ఇంత హైలైట్ చేస్తున్నారు వీళ్ళు అనే కోణంలోకి వెళితే గ్రామదేవతలు కాదు అసలు మొత్తం అంటే మనకి హిందూ మతంలో బహుళ దేవత వ్యవస్థ ఉంది. లక్షలాది మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు మనకి. కాబట్టి వీళ్ళందరూ ఎలా ఎమర్జ్ అయ్యారు హిందూ మతంలోకి అంటే లోకల్గా ఉండేటువంటి నాగరికతల్ని, అక్కడ ఉన్నటువంటి మతాలని తినేయటం వలన, కలుపుకోవటం వలన, గెలవటం వలన, ఓడిపోయిన దేవుళ్ళు గెలిచిన దేవుళ్ళకి సరెండర్ అవటం వలన ఇంతమంది దేవుళ్ళు వచ్చేసారు, ఇంతమంది దేవీ దేవతలు వచ్చేసారు. కాబట్టి వీళ్ళల్లో ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి చాలా, ఎవరి గొడవ వాళ్ళదే. అయితే వీళ్ళు హిందూ మతం మొత్తానికి ఒక దేవుడు. ఇప్పుడు క్రైస్తవం అనగానే యేసుప్రభు, ఇస్లాం అనగానే అల్లా. ఇలా ఎలా ఉందో అలాగే హిందూ మతానికి కూడా ఒకే దేవుడిని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది. ఈ లోకల్ దేవుళ్ళు వీళ్ళందరినీ బుల్డోజ్ చేసేసి పక్కకి నెట్టేసి, అంటే మనకి ముక్కోటి దేవతలు అని చెప్పుకుంటాం కదా. అవునండి, 3 కోట్ల మంది దేవుళ్ళు ఈ గోలంతా లేకుండా సింగిల్ దేవుడి మీద సినిమా నడిపించేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం ఉంది వాళ్ళకి. సార్, సింగిల్ దేవుడు అట్లెట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మనము దసరా అమ్మవారికి చేసుకుంటాం, వినాయక చవితి విఘ్నేశ్వరుడికి చేసుకుంటాం, శివరాత్రి శివుడికి చేసుకుంటాం, కృష్ణాష్టమి చేసుకుంటాం, ఇట్లా అన్ని పర్వదినాలు చేసుకుంటాం కదా సార్. ఒక్క దేవుడు ఇది ఇప్పుడు ఎందుకు ఇట్లా నాటుతున్నారు కదా కావాలని? ఇన్ని సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఇది ఇట్లా తెర మీదకి వచ్చిందంటారు? ఒక దేవుడిని సెటిల్ చేద్దాం మతానికి అనే తపన ఏదో కనిపిస్తోంది వీళ్ళల్లో. అందుకని లోకల్ పీపుల్ వాళ్ళేమి, పైగా అదే ఒక
దళితులు దాడి చేశారుగా మార్చారు విషయాన్ని. మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని చెప్పేసి చెప్తున్నారు సార్. దళితులు దాడికి పాల్పడ్డారు, దాడి చేసిన వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారనే గొడవ ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి మొన్న రఘురామరాజు గారు అన్నది ఏంటంటే జై భీమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు లేనిది ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇదంతా కాదు కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, వాళ్ళు ఒక లోకల్గా ఒక దేవతను కొలుచుకుంటున్నారు. వాళ్ళు మా దేవత గుడి కట్టండి అని అడుగుతున్నారు. దాని మీద ఇంకా వేరే గొడవ వద్దు. అక్కడ వాళ్ళు దళితులు అయి ఉండొచ్చు, దళితులు అయినప్పటికీ వాళ్ళకి కూడా ఒక ప్రార్థన, వాళ్ళకు కూడా ఒక దేవత, ఒక నమ్మకం ఉంటాయి కదా. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనకి కూడా ఉన్నాయి కదా గ్రామ ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ నమ్మకాల్ని గౌరవించండి. గౌరవించకుండా మీరు బుల్డోజ్ చేసి మీరు ఒక దేవుడిని ప్రతిష్ఠించి వీడికి మొక్కి తీరాలి మీరు అని ఎలా మీరు నిర్దేశించి వాళ్ళ మీద బుల్డోజ్ చేస్తారు? వాళ్ళ బుర్రల మీద రాముడిని ఎందుకు ప్రతిష్ఠిస్తారు మీరు అక్కడ? అంటే రాముడిని ప్రమోట్ చేయటం అనేది ఎవరికి అవసరం? హిందుత్వాకే అవసరం. రాముడు రాజ్యాంగం. ఇప్పుడు మత విశ్వాసాల పేరుతో ఎవరి పద్ధతుల్లో వాళ్ళని వదిలేస్తే ప్రమాదం. ఎవరికి ప్రమాదం? స్టేట్కి ప్రమాదం. ఇప్పుడు హిందుత్వ రాజ్యాన్ని నిలబెట్టేటువంటి దేవుడిగా వాళ్ళు రాముడిని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే రామాయణంలో రాముడికి ఏ రకమైన ఎమోషన్స్ ఉండవు. ఆయన సొంత నిర్ణయాలు తీసుకోడు రామాయణం మొత్తం మీద. ఆయన ప్రతిసారి ఏం చేయాలన్నా ఒక రాజ్యాంగ నిపుణుల్ని సమావేశపరిచి, అయ్యా నా భార్య గురించి ఎవరో ఏదో మాట్లాడారట, ఒక చాకలి ఆయన ఏదో మాట్లాడాడు, రజక వృత్తికి చెందినటువంటి ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడాడు, నా వైఫ్ గురించి, నా భార్య గురించి చెడుగా మాట్లాడాడు, ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్పండి అంటే ఒక భర్తగా ఆయన రియాక్ట్ అవ్వచ్చు, కానీ అవడు. ఎందుకు అవడంటే రాముడు కాబట్టి. రాముడు ఎప్పుడు పక్కన వాళ్ళ మీద ఆధారపడ్డు. తన సొంత ఎమోషన్స్ ఉండవు ఆయనకి. రాజు ఎలా రియాక్ట్ అవ్వాలి, భార్య మీద ఎలా వచ్చినప్పుడు ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఎలా రియాక్ట్ అవ్వాలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందో, బుక్ ఏం చెప్పిందో రెఫర్ చేసి చెప్పండి అంటాడు ఆయన. వాళ్ళు రెఫర్ చేసి అయ్యా మీరు ఆవిడని వదిలేయచ్చు అని చెప్తున్నారు ఇక్కడ గ్రంథంలో అని చెప్తారు. చెబితే అలాగా అయితే చెప్పి వదిలేయాలా చెప్పకుండా వదిలేయచ్చు అని అడుగుతాడు ఆయన. మళ్ళీ వాళ్ళు రెఫర్ చేసి చెప్పాల్సిన అవసరం లేదని చెప్తారు. అప్పుడు లక్ష్మణ నువ్వు తీసుకెళ్ళి అడవుల్లో వదిలేసిరా అని చెప్తాడు. ఆయన తీసుకెళ్ళి అక్కడ పారేసి వస్తాడు. అది కూడా నిండి గర్భిణి అయిన సీతమ్మ. ఏదైనప్పటికీ అకార్డింగ్ టు బుక్ వెళ్తాడు ఆయన. అయ్యో నా భార్య, అయ్యో గర్భవతి, ఈ సెంటిమెంట్లు, ఈ ఎమోషన్స్ ఏవి ఉండవు ఆ క్యారెక్టర్లో. కాబట్టి ప్రతి ఒక్కడు కాన్స్టిట్యూషన్కి బాధ్యుడై ఉండాలి. అంటే ఒక నిర్మాణానికి బాధ్యులై ఉండాలి ప్రతి ఒక్కడు. ఒక నిర్మాణానికి లొంగి ఉండాలి ప్రతి ఒక్కడు. ఏం చెప్పి ఎలా ఉండాలని శాస్త్రం చెప్పిందో ఆ ప్రకారం నడుచుకునే వాళ్ళుగా ఉండాలి జనాలందరూ. ఇది రామాయణ రాజ్యం, ఇది రామాయణ రాజ్యాంగం. ఆ రామాయణ రాజ్యాంగం ప్రకారం వీళ్ళు మాకు ఒక దేవత ఉండాలని కోరుకునే రైట్ లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు దీనికన్నా ముందు చూసుకున్నట్టయితే సార్ మరి శివుడి గురించి కూడా ఇంత గట్టిగా మాట్లాడారు. శివుడు కూడా చాలా ఎవరైనా సరే ఇప్పుడు ఓన్లీ శ్రీరాముడే ఎందుకు శివుడికి వీళ్ళందరికీ కాన్స్టిట్యూషనల్ ఇది లేదు, స్ట్రక్చర్ లేదు. వాళ్ళంతా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆయన నిర్ణయం తీసేసుకుంటాడు. శివుడు ఎవరో తపస్సు చేస్తున్నాడు మన గురించి అని వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన వరాలని ఇచ్చేస్తాడు. అలాంటి వాళ్ళతో మనకు కుదరదు. మన నిర్మాణానికి ఉపయోగపడేవాడు రాముడు. మనం మన రాజ్యం ఏర్పాటు చేయాలంటే మనకు ఉపయోగపడే టూల్ రాముడు, రామాయణం. కాబట్టి రామాయణ రాజ్యాంగాన్ని మనం ఈ దేశంలో ప్రతిష్ఠించాలంటే రామాలయం ప్రతి ఊరిలోనూ కట్టాలి. రైట్ సార్. ప్రతి ఇంట్లోనూ రామనామం ధ్వనించేలాగా చేయాలి. ఇది ప్రోగ్రామ్, ఇది హిందుత్వ ప్రోగ్రామ్. ఎంత బాగుంది సార్. ఇప్పుడు అక్కడ వాళ్ళు కట్టుకుంటా అంటే వీళ్ళు వచ్చేసి శ్రీరాముడు గుడి నిర్మాణం చేయాలనుకున్నారు, ఖచ్చితంగా చేసి తీరుతాం, ఎవరు మీరు ఆపడానికి ఎవరు వస్తారో చూద్దామని చెప్పేసి అన్నారు. ఇదే విషయం అవసరమైతే మిలిటరీని దింపి ప్రతి ఇంటికి తాళం వేసి మేము గుడి కడతాం. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. నేను అదే పాయింట్ మాట్లాడుతున్నా. ఇంత గట్టిగా మాట్లాడే ఈ నాయకులు, ఎవరైతే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారో, పిల్లలు చనిపోతున్నారు, పిల్లల మీద చాలా అగైత్యాలకి పాల్పడుతున్నారు, అవన్నీ జరుగుతుంటే వాటి గురించి ఎవ్వరు గట్టి ఎందుకు మీ మీద చేస్తున్నా, మీ మీద చేస్తాం, ఖచ్చితంగా చేసి తీరుతామని ఎందుకు మాట్లాడారు సార్? స్కూళ్ళల్లో సదుపాయాలు సరిగా లేవు,
వీటన్నిటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడు సార్? ఇప్పుడు అవన్నీ మాట్లాడటం ఆ సందర్భాల్లో మేము మాట్లాడతాం అంటున్నారు నాయకులు. ఏమంటారంటే ఇప్పుడు జరిగిన గొడవ ఏంటి అక్కడ? గుడి గురించి. ఆయన శ్రీరామనవమి సందర్భంగా అక్కడ రామాలయం గురించి ప్రతిపాదన చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒక పురాతన ఆలయాన్ని రీబిల్డ్ చేసి దాన్ని రామాలయంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు సార్? అంటే 40 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా RRR గారు. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడారు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్నో శ్రీరామనవములు వెళ్ళాయి కదా, మరి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు సార్? మరి వెళ్ళాడు, ఆయనకు అక్కడ గుడి కట్టాలని అనిపించింది, చెప్పాడు. చెప్పగానే వాళ్ళు వ్యతిరేకించారు. అలా ఎలా చేస్తారండి? ఇది ఆ గొంతెనమ్మ ఎవరో సంథింగ్ వాళ్ళ లోకల్ దేవత, గ్రామ దేవత, ఆవిడ గుడి కడితే బాగుంటుంది అన్నారు వాళ్ళు. అనగానే సరే అని అది వస్తే గౌరవప్రదంగా ఉండేది. ఈయన్ని వాళ్ళు హక్కును చేర్చుకునేవాళ్ళు, మా నాయకుడు అనేవాళ్ళు. కానీ ఈయనకి ఆ మాట రుచించలేదు. నేను రామాలయం ప్రతిపాదిస్తే మీరెవరో లోకల్ దేవత గురించి మాట్లాడతారేంటి? లోకల్ దేవత, ఈ లోకల్ దేవతల సినిమా లేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో హిందూ మతానికి ఒకటే దేవుడిని మేము ప్రమోట్ చేయదలుచుకున్నాం. ఇలా 3 కోట్ల దేవుళ్ళు, 30 కోట్ల దేవుళ్ళు, ఈ సినిమాలన్నీ తీసి పక్కన పెట్టండి. మొత్తం అందరు దేవతలు ఇప్పుడు ఈ దేశాన్ని కంట్రోల్ చేయాలంటే, ఈ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఒక బలమైన ఆయుధం కావాలి, వాడే రాముడు. కాబట్టి రాముడికి శరణు వేడితే తప్ప మీకు ఎవరికి జీవితాలు ఉండవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రామభజన చేయండి, లేకపోతే కుదరదు అని ఆయన మనసులో అనుకున్నాడు. అదే మీడియా ముందు కూడా అదే మాట్లాడాడు ఆయన. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా, ఇప్పుడు ఆ బీజేపీ RSSకి చెందిన వాళ్ళు కూడా చేరిపోయారు అక్కడికి. సంఘ్ పరివార్ చేరిపోయింది అక్కడికి. విశ్వ హిందూ పరిషత్తులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే సార్, చాలా సంవత్సరం నుంచి మొన్నటి వరకు కూడా అసలు బీజేపీ అనే పార్టీ ఆంధ్రాలో లేదు. తెలంగాణలో అంతో ఇంతో కనిపించినా కూడా బీజేపీ అనే పార్టీ ఆంధ్రాలో లేనే లేదు. సడన్గా ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటారు సార్? మరి ఉన్నారు అక్కడ, నిద్రాణంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ అంటే క్రమంగా వాళ్ళకి పెరిగింది. కొన్ని సెక్షన్స్ బీజేపీ వైపు ట్రావెల్ అవ్వడం మొదలైంది. అగ్రకులాల నుంచి ఇదివరకు ఏదేదో బ్రాహ్మణ పార్టీలాగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కాదు. ఇది అందులోకి కమ్మ, రెడ్డి, ఈ సామాజిక వర్గాలు కూడా బలంగా వెళ్తున్నాయి. అందరూ హిందుత్వాన్ని విపరీతంగా ఓన్ చేసుకుని బతికేస్తున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ ఓన్ చేసుకున్న వాళ్ళందరూ బీజేపీని, RSSని భుజాల మీద మోస్తున్నారు. బీజేపీని, RSSని మోస్తున్నారంటే వాళ్ళు రాముడిని కూడా మోస్తున్నారని అర్థం. రాజులు ప్రామినెంట్గా ఉండే ప్రాంతంలో ఈ ఆకివీడు ఉంది, గోదావరి జిల్లా, అది పశ్చిమ గోదావరి జిల్లా. అక్కడ రాజులు. ఇంకొక కోస్తా జిల్లా కృష్ణా జిల్లాలో కమ్మ, గుంటూరు కమ్మ, ఆ ఏరియాలో వాళ్ళు కూడా రాముడే. ఇంకొక ప్రాంతం రాయలసీమలో రెడ్లు, వాళ్ళు రాముడే. ఇలా ఏ ప్రాంతంలో ఏ అగ్రకులం డామినెంట్గా ఉంటుందో వాళ్ళందరూ రాములే. వాళ్ళందరూ రామాలయాలే కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారంటే ఈ మొత్తానికి ఒక ప్రోగ్రాం ఉంది. ఈ రాముడు అనే పేరుతో వీళ్ళందరినీ రామాయణ రాజ్యాంగానికి బద్దులుగా మార్చి, అంటే రామాయణ రాజ్యాంగం ఏమిటి? మీరందరూ సరెండర్ అయి ఉండాలి. సరెండర్నెస్ అనేది పెంచుతుంది రామాయణం. రాముడి ముందు ప్రతి ఒక్కళ్ళు మోకరిల్లుతారు. విభీషణుడు ఆయనకు సరెండర్ అయిపోయిన వాడే, సుగ్రీవుడు ఆయనకు సరెండర్ అయిపోయిన వాడే. ఇలా ఆంజనేయ స్వామి సరెండర్డ్. ఈ లొంగుబాట్లు ప్రమోట్ చేసే పురాణం రామాయణం. కనుక ఈ లొంగుబాట్లని ప్రతి చోట, ప్రతి పార్టీని లొంగ తీసుకుంటున్నారు కదా బీజేపీ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మనుషులు కూడా వీళ్ళకి సరెండర్ అయి ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో వీళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళు సరెండర్ అయి ఉంటారు. ఇలా ఒక లొంగుబాటు తత్వాన్ని ప్రమోట్ చేయటం కోసం వాళ్ళు రాముడిని ప్రమోట్ చేస్తున్నారు, రామాయణాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి చోట రాముడి గుడే కట్టాలనేది వాళ్ళ బుర్రల్లో ఫిక్స్ అయిన ప్రోగ్రాం. వీళ్ళు కాదు మా గ్రామదేవత ఫోటో ఇది పెట్టాలంటారు. మీ గ్రామదేవత, మీ గొడవ ఇవన్నీ కాదు. అసలు ఒక పెద్ద బహుళార్థ సాధకమైన కార్యక్రమం ఒకటి జాతీయ స్థాయిలో జరుగుతోంది. దాని గురించి మీకు అర్థం కాదు, చెప్పినా వినరు, మీకు తెలుసుకునే పరిస్థితి లేదు, మీకు అర్హత కూడా లేదు అని ఇప్పుడు వాళ్ళని చావగొట్టి చెవులు మూసి ఇళ్లలో కట్టేసి గుడి కడతామని చెప్తున్నారు.
ఇప్పుడు ఆ వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అదే చెప్పారు. అయోధ్య స్థాయి గుడి కడతామని చెప్పాడు ఆయన. అయోధ్య స్థాయి గుడి కడతాము, ఇది ఇంకొక అయోధ్య అవుతుంది ఈ ప్రాంతంలో. ఆకివీడు, అయోధ్య, ఆకివీడు ఈ రెండు ఆతోనే స్టార్ట్ అయినాయి కాబట్టి మేము ఇక్కడ గుడి కట్టి తీరుతామని మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో రాముడి పేరుతో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవి. అంటే దళితులు కాబట్టి ఇలాంటిదా సార్, లేకపోతే అక్కడ వేరే వాళ్ళు అయ్యి ఉంటే? ఎవరైనా సరే వాళ్ళు బుల్డోజ్ చేసి తీరుతారు. జై శ్రీరామ్ అనకపోతే కుదరదు. అది వాళ్ళ మనసుల నుంచి రావాలి కదా సార్, మీరు వాళ్ళ మీద రుద్దితే వచ్చేది కాదు కదా సార్ భక్తి. లేదు, భక్తి అనేది మేము రుద్దితే వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. రుద్దటం కాదు, వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఉంది, కార్పొరేటైజ్ చేయాలి ఈ దేశాన్ని. వాళ్ళేమీ కేవలం మతం మనుషులు కాదు. మతం మనుషులు అయితే ఏదో ఒక స్వామీజీని పవర్లో ఉంచేవాళ్ళు. నరేంద్ర మోడీని పవర్లో ఎందుకు ఉంచుతారు, అమిత్ షా ఎందుకు ఉంటాడు అక్కడ సీన్లో. వీళ్ళు రాముణ్ణి ప్రమోట్ చేస్తోంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒకడే దేవుడు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది యాక్సెస్. రెండోది రామాయణం ద్వారా ఈ సరెండర్నెస్ని జనాల్లో పెంచవచ్చు. ఈ రెండు ఇంత అద్భుతమైన కార్పొరేట్లకు అనుకూలమైన దేవుడు గ్రంథము ఇంకోటి దొరకదు. అందుకని దీన్ని వాడేసుకుందామని డిసైడ్ అయిపోయారు వాళ్ళు. డిసైడ్ అయిపోయి రాముణ్ణి రామాయణాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. ఆ ప్రమోట్ చేసే క్రమంలో ఇప్పుడు ఆ లోకల్ గాడెసెస్ ఎవరైతే క్షుద్రదేవతనండి, గ్రామదేవతనండి, ఏదైనా కానీ ఈ గ్రామదేవతలకి ఒక చైతన్యం ఉంటుంది లోకల్గా. ఈ గ్రామదేవతల చైతన్యంతో వీళ్ళకి ఇబ్బంది ఉంది హిందుత్వాకి. అందుకని గ్రామదేవతల్ని, పొలిమేర దేవతల్ని వీళ్ళందరినీ కూడా నెమ్మదిగా సైడ్ ట్రాక్ పెట్టేసి వాళ్ళందరినీ పక్కకు దోసేసి ఒకటే మొత్తం కూడా అందరూ హరినామస్మరణ, రామనామస్మరణ చేయవలను. నిలుగు బొట్లుగా ప్రపంచం మారిపోవాలి. ఇంకా ఏ రకమైన ఇతర బొట్లు, అడ్డబొట్లు, ఇంకో రకమైన బొట్లు, ఈ బొట్లన్నీ తప్పు. విష్ణుమూర్తికి సరెండర్ అయిన వాడే పరమశివుడు అని చెబితే ఓకే. అలా కాదు, ఆయన విష్ణుమూర్తి కంటే గొప్పడు అని ఎవరైనా మారితే గొడవలు అవుతాయి. మొన్న జరిగినాయి అవి కూడా ఈ సంవత్సరమే. కాబట్టి వాళ్ళు రాముణ్ణి, హరిని ప్రమోట్ చేసే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఆకివీడులో జనాల్ని చావగొట్టైనా సరే వాళ్ళు రామాలయం నిర్మించి తీరడానికి సిద్ధపడిపోయారు. ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు. ఇప్పుడు రాముడికి వ్యతిరేకంగా దళితులు మోహరించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు వాళ్ళు అంతర్జాతీయ దేవుడి హోదాలో ఇంకెవరినైనా ప్రతిపాదిస్తే ఈ రామాలయంలో ఉన్న రాముడిని పీకేసి ఆ దేవుడిని తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేసే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతానికి రాముడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. వాళ్ళ చేతిలో వెపన్, అతను పాయసంలో గరిట్లాంటి వాడు అతనికి దేవుడు. ఆ పాయసంలో గరిటెకి పాయసం రుచి తెలియదు, వేడి తెలియదు. వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటాడు రాముడు బీజేపీకి సర్వర్ రాముడు. అది పరిస్థితి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.